అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఘోరంగా అల్లు అర్జున్ గురించి మాట్లాడాడు. వెంటనే 2-3 గంటల తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టాడు. ఏది నిజమో అని నేను 2 వాచ్ చేశాను. చాలా ఇంపార్టెంట్. దేశంలో 30 కోట్ల మంది వాచ్ చేస్తున్నారు కనుక అల్లు అర్జున్ సినిమా దేశ చరిత్రలో హైయెస్ట్ ఇన్కమ్ అన్ని సినిమాల్ని రికార్డ్ బ్రేక్ చేసి 1500 కోట్లు సంపాదించింది. నేనే అల్లు అర్జున్ అయితే ఆ సినిమాలో వచ్చిన నా ప్రాఫిట్ అది 200 కోట్ల, 300 కోట్ల, 500 కోట్ల లాభం. ఆ కుటుంబానికి ఎవరైతే తల్లి చనిపోయిందో ఆ కొడుకుకి, పాపం కోమాలో ఉన్నోడికి, తండ్రికి, అలాగే అనాథులకు, వితంతులకు ప్రకటిస్తా. 25 లక్షలు భిక్షం పెట్టడం కాదు. ఒక జీవితం పోతే 25 లక్షల విలువ. అల్లు అర్జున్ కొడుకు చనిపోయింటే 25 లక్షలతో సరిపెట్టుకుంటాడా? నువ్వు 20 మూవీలు చేసావు, 20 సంవత్సరాలు. ఒక్క మూవీలో వచ్చిన లాభం అంతా ఆ కుటుంబానికి, బీదలకి పంచిమని నేను ఇచ్చే సలహా. అయితే రేవంత్ రెడ్డికి నా ప్రశ్నలు, నిజంగా నువ్వు పోలీస్ పర్మిషన్ లేకుండా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కి వస్తే మీ పోలీసులు లైన్ క్లియర్ చేసి ఆయన్ని థియేటర్కి ఎందుకు తీసుకెళ్లారు? నువ్వే అన్నావు కదా, నిన్న మీ వాళ్ళే అన్నారు కదా అసెంబ్లీలో, మా ప్రయారిటీ అల్లు అర్జున్ని సినిమా థియేటర్కి తీసుకెళ్ళడం అని. మరి పర్మిషన్ లేకుండా ఎలా లోపలికి తీసుకెళ్లారు? క్వశ్చన్ నెంబర్ 1. పర్మిషన్ లేకపోతే ఎందుకు ఆయన వచ్చినప్పుడు రోడ్డు మీద అడ్డుకోలేదు? క్వశ్చన్ నెంబర్ 2. ఇంకా ఆయన ఫోర్స్ చేస్తే, నాకున్న బౌన్సర్లు ఒకవేళ ఫోర్స్ చేస్తుంటే ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? క్వశ్చన్ నెంబర్ 3. ఇలాగ ప్రశ్నలు అడుక్కుంటూ పోతే రేవంత్ రెడ్డి దగ్గర ఆన్సర్లు ఉన్నాయా? మీరు ఎందుకు సినిమాకి హైక్ చేసి 1000 రూపాయల టికెట్కు పర్మిషన్లు ఇచ్చారు? క్వశ్చన్ నెంబర్ 4. కొన్ని ప్రశ్నలు ఇప్పుడు అడగను. రేపు సాయంత్రం 6 తర్వాత వీలైతే దీని గురించి నేను మాట్లాడతా. అవసరమైతే హైకోర్టు, సుప్రీంకోర్టుకి వెళ్తా. ఎవరు సత్యం చెప్తున్నారు? అల్లు అర్జున్ అంటాడు నాకు తెలీదు. మరి తెలియకపోతే మధ్యలో మూవీ ఎందుకు వదిలేసావు? వాళ్ళంటారు డీసీపీలు ఇన్ఫార్మ్ చేశారు అని. నువ్వంటావు నాకు తెలీదు 3 రోజులని. ఎవరిది సత్యం? అందుకే సిబిఐకి లెటర్ రాస్తున్నాను, ఆల్రెడీ డిక్టేట్ చేశాను. ఇది ఇంత పెద్దది, 30 కోట్ల మంది మనోభావాలు దెబ్బతీసాయి. ఇప్పుడు దేశమంతా సినీ ఫ్యాన్స్, ఒక ముఖ్యమంత్రి, రాజకీయ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు, దేశంలో సినిమాలు చూస్తున్న వారు, యాక్టర్స్ అందరూ ఎందుకు వెళ్ళారు అల్లు అర్జున్ ఇంటికి? వెళ్ళరా? సినీ ఇండస్ట్రీ ఒక కుటుంబం. ఒక ఒంటికి ఆయన కళ్ళు పోయాయా, నడ్డిరిగిపోయిందా, గుండె అయిపోయిందా? నువ్వు అసెంబ్లీలో అంటున్నావే. శరీరం అన్నది ఒక బాడీ. నా కంటికి దెబ్బ తగిలితే నా మైండ్ డిస్టర్బ్ అవ్వదా? ఇతర బాడీ పార్ట్స్కి డిస్టర్బ్ అవ్వదా? నాకు గుండెపోటు వస్తే అన్ని అవయవాలకి ఎఫెక్షన్ ఉండదా? అల్లు అర్జున్ లీడింగ్ యాక్టర్ నెంబర్ 1 today. He is saying he did not get the permission. According to CM, what CM Ravant Reddy said yesterday clearly that we did not give permission to Allu Arjun. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.